చేసి భగవంతుడికి నివేదన చేసి మన ప్రేమను ఆ విధంగా వ్యక్తపరచాలి. ఇప్పుడు ఏంటో తెలుసా అండి, వంట ఎవ్వరికి చేయాలి అని లేదు. ఏదో ఎక్కడి నుంచో ఆర్డర్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తినాలి, అక్కడ తినాలి. అప్పుడు ఎలా అండి మనం ప్రేమ గురించి వ్యక్తపరచగలుగుతాం? మేము ఒకసారి ఒక ప్రదేశానికి వెళ్ళామండి. అక్కడ ఏంటో తెలుసా అండి విశేషం, హాల్, బెడ్రూమ్, బాత్రూమ్ ఉన్నాయి కానీ కిచెన్ మాత్రం లేదు. 1000 అపార్ట్మెంట్లు కానీ ఒక్క అపార్ట్మెంట్ లో కూడా కిచెన్ లేదండి. అయితే మేము అడిగాము అక్కడ, అదేంటి కిచెన్ లేదు, మరి వంట ఎలా చేసుకుంటారు అని అంటే, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా వంట చేసుకోరండి, అందరూ కిందికి వచ్చి క్యాంటీన్ లో తింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎంత విడ్డూరం చెప్పండి. కానీ యశోదమ్మ చూడండి, తాను స్వయంగా కష్టపడి తాను చక్కగా వెన్న తయారు చేసి కృష్ణుడికి ఇవ్వాలి అని ప్రేమతో, యశోదమ్మ ఏం చేసినా సరే కృష్ణుడి పట్ల అపరిమితమైన ప్రేమతో చేస్తుందన్నమాట. కృష్ణుడికే అన్నం పెట్టాలి, కృష్ణుడికి మంచిగా ఉండాలి, కృష్ణుడికి ఎప్పుడు ఏం కాకూడదు. యశోదమ్మ ఎప్పుడు కూడా కృష్ణుడికి దిష్టి తీస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మా కన్నయ్యకి ఏం కాకూడదు, మా కన్నయ్యకి ఏం కాకూడదు అని. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, మన భక్తి యొక్క భావన ఎంత గొప్పదంటే అండి, భగవంతుణ్ణి కూడా భయపెట్టేస్తుంది భక్తి అనేది. భగవంతుడు కూడా భరించలేడు అనంత శక్తి భక్తికి ఉందన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, వీఆర్ నాట్ బ్రెడ్ సీకింగ్ రిలీజియన్ బట్ వీఆర్ బ్రెడ్ ఫీడింగ్ రిలీజియన్ అని అంటారు. మనం ఏదో ప్రతిరోజు భగవంతుడి గురించి ముందుకెళ్ళి, అయ్యా నువ్వు ఉత్తముండవి, నాకు కొద్దిగా ఈరోజు తినడానికి అన్నం ఇవ్వు అని అడుక్కో మనం భగవంతుడి దగ్గర. మనం ఏం చేస్తామండి, అయ్యా ప్రొద్దున అయిపోయింది కృష్ణ నీకు నివేదన, మళ్ళీ అయ్యో మధ్యాహ్నం అయిపోయింది కృష్ణ నీకు నైవేద్యం అని మనమే భగవంతుడికి పెట్టే భావన మన భగవద్భక్తిలో ఉంటుందన్నమాట. అది భక్తికి ఉండే మాధుర్యత, అది భక్తికి ఉండే శక్తి. ఈ విధంగా యశోదమ్మ యొక్క చేతిలో కర్రను చూసి భయపడుకుంటూ యశోదమ్మ దగ్గర లొంగిపోయిన నమామీశ్వరం సచ్చిదానంద రూపం అటువంటి భగవంతుడికి మా ప్రణామాలు అని మొట్టమొదటి శ్లోకంలో మన సత్యవతపుని దామోదరాష్టకంలో చెప్తారనమాట. ఇప్పుడు రెండవ శ్లోకాన్ని ఒకసారి మనందరం కూడా కలిసి అధ్యయనం చేద్దాం. దాని తర్వాత రెండవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దామోదరాష్టకం మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు దామోదరాష్టకంలో రెండవ శ్లోకం యొక్క అధ్యయనం. రుదంతం ముహుర్నేత్ర రుగ్మం మృజంతం కరాంబోజయోగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పత్రి రేఖాంతకంఠ సితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. రుదంతం ముహుర్నేత్ర రుగ్మం మృజంతం కరాంబోజ రుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాస కంపత్రి రేఖాంటకంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. ఏం చేస్తున్నాడటండి కృష్ణుడు, యశోదమ్మ కర్ర చేతిలో పట్టుకోగానే ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఏడుస్తున్నాడటండి. ఏడుస్తూ ఏం చేస్తున్నాడంటే కళ్ళు నలుపుకుంటూ ఉన్నాడు అనమాట. దాని తర్వాత ఏం చేస్తున్నాడు అంటే కళ్ళన్నీ కూడా ఇట్లా కుంగిపోయి చిన్నగా అయిపోయాట కృష్ణుడికి. తర్వాత ఆయాస పడుతున్నాడట. మనము చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏడ్చాక చూడండి, మాట్లాడాలంటే ఏం చేస్తారు, ఇలా ఇలా అంటారు కదండి చిన్నపిల్లలు, ఏడ్చి 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 ఏడ్చి. అలా కృష్ణుడు కూడా ఇలా అంటున్నాడట, అలిసిపోయి ఏడ్చాక బిక్కు బిక్కుమంటూ యశోదమ్మని చూస్తూ ఉన్నాడట. అంత భయపడిపోయాడటండి కృష్ణుడు, అంత భయపెట్టేసిందట యశోదమ్మ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, భగవంతుడు సచిదానంద స్వరూపం, నమామి ఈశ్వరం, ఆది పురుషం ఇవన్నీ చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా కృష్ణుడు చేసింది యాక్టింగా లేదా నిజమా? ఎంతమంది అనుకుంటున్నారు కృష్ణుడు ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు ఏడుస్తున్నట్టు అని చేతులు ఎక్కదండి. ఎంతమంది అనుకుంటున్నారు లేదు తప్పకుండా కృష్ణుడు ఏడుస్తున్నాడు నిజంగానే భయపడి అనుకునే వాళ్ళ చేతులు ఎత్తండి.
ఓకే. అయితే మన ఆచార్యులు చెప్తారు, కృష్ణుడేదో యాక్టింగ్ చేయట్లేదండి అక్కడ. నిజంగానే భయపడి, నిజంగానే ఏడుస్తున్నాడు కృష్ణుడు. మరి మనం అడగచ్చు, ఎందుకయ్యా భగవంతుడయ్యి ఏడవటం ఏంటి? గోలేంటి? ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అనంటే, భగవంతుడు ఎంత గొప్పవాడు అనంటే, మనకుండే ప్రతి భావానికి కూడా దానికి తగ్గట్టు స్పందన ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి భగవంతుడు మాత్రమే. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనకి కొన్నిసార్లు మనం ఏదన్నా ప్రేమతో ఏదైనా చేసి ఒక వ్యక్తికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఆయనకి మనకి చూపిస్తాడో ఇంత ప్రేమ అనుకొని వెళ్ళినప్పుడు, ఆయన మనకి ఎటువంటి సమయం కానీ, ఎటువంటి విలువ కానీ ఇవ్వనప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఒకవేళ మనం ఎంతో బాధతో ఒకళ్ళని నమ్ముకొని, అయ్యా వీళ్ళు నాకు ఈ బాధకి సంబంధించిన తాలూకా ఒక సమాధానం ఇస్తారు అని వెళ్ళినప్పుడు, ఆయన ఏదో మనల్ని చులకన చేసినప్పుడు, మాట్లాడినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. కానీ భగవంతుడు ఎలాంటి వ్యక్తి అనంటే, మనకి ఏ భావనతో వెళ్ళినా సరే, మనం ఇంత నాకుండే భావనకి ఆయన ఎంత నాకు సమాధానం ఇస్తాడు అనుకుంటే, దానికంటే 1,00,000 రెట్లు ఎక్కువ మనతో సమాధానం ఇప్పించి, మనం స్వాంతనపరిచి, మనకుండే భావానికి ప్రతిభావానిగా ప్రతిస్పందించే భగవంతుడు ఎవరైనా ఉంటే అది శ్రీకృష్ణ భగవంతుడు మాత్రమే. అది యాక్టింగ్ కాదండి భగవంతుడు చేసేది. నిజంగానే ఆయన భయపడుతున్నాడు. ఎందుకంటే యశోదమ్మ భయపెట్టాలి అని అనుకుంది. కృష్ణుడు అక్కడ భయపడుతున్నాడు. మనకి చిన్న పిల్లల్ని ఎప్పుడైనా చూసాం కదండి మనం. ఏదైనా తప్పు చేశారనుకోండి, "ఏయ్ ఎందుకురా అలా చేసావు, తప్పు చేసావు" అనంటే వాడు ఏం పట్టించుకోకుండా, అయితే ఏంటి అనంటే ఏం చేస్తారండి అమ్మలు? ఎప్పుడైనా విన్నారా మీరు? వీడు చేసిందంతా చేసి ఇంత కూడా ఇది లేదేంట్రా, భయం లేదేంటి వీడికి అని అంటారా? అంటే మనం చెప్పాలి అనుకుంది వాడు కానీ వినకపోతే ఇంకెంత కోపం వస్తుంది మనకి. ఒకసారటండి ఇంట్లో పిల్లవాడు చెప్పకుండా అమ్మకి రాత్రిపూట బయటికెళ్ళాడట ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి. అయితే అమ్మ పిలిచి తిట్టడం ప్రారంభించింది వాడిని. "ఒరేయ్! ఎలారా నువ్వు, ఎంత ధైర్యం నీకుంటే బయటికెళ్ళేది నాకు చెప్పకుండా" అనంటే, పాపం సరే అమ్మ, సారీ అమ్మ అని తర్వాత వాడన్నాడట, "అమ్మ ఏ రోజైనా ఎంత వయసొస్తే అమ్మా నేను నీకు చెప్పకుండా బయటికెళ్ళొచ్చు" అని వాడడిగాడట. అప్పుడు వాళ్ళ అమ్మ అందట, "ఇంకా మీ నాన్నగారికి ఆ వయసు రాలేదు. నీకింకెప్పుడొస్తది" అని అన్నదట వాళ్ళమ్మ. కాబట్టి మనం చెప్పే విషయం ఏదన్నా ఉంటే